హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. అయితే ఆదివారం కదా, అయితే మటన్ తెచ్చానమాట. బోటి తెద్దామని అనుకున్నా. మా ఆయన బోటి తీసుకురామన్నారు. అక్కడికి వెళ్తే బోటి అయిపోయిందన్నమాట. మళ్ళీ కోస్తాను, టైం పట్టింది, గంటన్నర పట్టింది అన్నారు. ఇక మళ్ళీ పోయి మళ్ళీ ఏం రానని ఇక మటన్ తీసుకొని వచ్చిన అనమాట. మటను అరకిలో 500 రూపాయలు అనమాట. మటను బోటి కూడా కేజీ 500 రూపాయలు. ఇక ఆదివారమే తెచ్చుకుంటాం మేము. ఎవరైనా తెస్తే మధ్యలో ఎవరైనా చుట్టాలు వస్తే అటు తెచ్చుకుంటాం, లేకపోతే ఆదివారమే. తర్వాత మళ్ళీ ఎప్పుడు తెచ్చుకోము. తెచ్చుకోబుద్ధి అయితే ఎప్పుడో ఒకసారి అటు తెచ్చుకుంటాము. పిల్లగాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇక ఆదివారం ఇక మంచిగా తింటారు, 2 పూటలు మంచిగా తింటారని ఇక ఆదివారం తెస్తాను అనమాట. అయితే ఇక్కడ మటన్ అనమాట. ఎట్లా చేస్తాను చూపిస్తాను సింపుల్గా. నేనైతే ఇట్లా సింపుల్గానే చేస్తాను. ఎప్పుడూ కుక్కర్లోనే చేసేదాన్ని. అయితే ఇక ఆ రోజు ఎందుకో నాకు కాదు, కుక్కర్లో వెజ్ పులావ్ మామూలుగా బగారన్నం చేసిన, అందుకని కుక్కర్ ఖాళీ లేదని ఇక గిన్నెలో చేస్తున్నాను అనమాట. కుక్కర్లో చేస్తే ఇంకా మంచిగా ఉడుకుతుంది. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ అండి? ఏం తెచ్చారు అందరూ? ఏం తిన్నారు? కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది వేరే వాళ్ళకు రీచ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అయితే ఆయిల్ వేసుకొని ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ అనేది మంచిగా చిక్కగా వస్తుంది అన్నమాట. ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై చేసుకోవాలి. నాకు వంటలు ఎవరు నేర్పలేదనమాట. నేను యూట్యూబ్లో మామూలుగా నేను చేస్తూ అట్లా నేను నేర్చుకున్నాను అనమాట. తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోతుంది కదా, మంచిగా ఫ్రై అయ్యేలాగా కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మటన్ చూడండి ఎంత మంచిగా ఉందో. మటన్ తెచ్చాను అన్నమాట. మంచిగా ఉంది చూడండి, లేతగా. మటన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. పైన కింద మంచిగా కలిసేటట్టు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా మొత్తం మంచిగా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో, ఆ సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఉడికి దాంట్లో ఉన్న నీళ్ళు బయటికి వస్తాయి. ఆ నీళ్ళు మంచిగా ఉడికి నీళ్ళు బయటికి వచ్చినప్పుడు మనం టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు వేసుకోవాలి. కొంచెం టమాటాలు వేస్తేనే మనకు మంచిగా గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. అట్లా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఆయిల్ చూడండి అట్లా వాటర్ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు టమాటీలు వేసుకోవాలన్నమాట. టమాటాలు వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా 1-2 సార్లు మంచిగా ఇట్లా కలుపుకుంటే టమాటీలు అన్నీ మగ్గుతాయి అన్నమాట. కొంచెం మూత పెట్టుకుంటే టమాటాలు మగ్గుతాయి. చూడండి టమాటాలు మగ్గినాయి కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. దాంట్లో సరిపడంత కారం వేసుకోవాలి. మా పిల్లలు కారం ఎక్కువ తిన్నారని కొంచెమే వేస్తా, మరి కొంచెం కాకుండా ఇక సరిపడంత వేస్తాను అనమాట. బాగా వేస్తే నాన్ వెజ్ కదా అని బాగా కారం వేసినాం అనుకో, వాళ్ళు తినరు. ఇక నేను ఒక్కదానే తినాలి. ఇక వాళ్ళు తినకుండా నేను ఎటు తింటాను చెప్పండి. అందుకని సరిపడంత వేస్తానన్నమాట. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారనమాట. వాళ్ళకి ఇంట్లో నాన్ వెజ్ ఉంటే ఏంటంటే 2 పూటలు ఇష్టంగా తింటారు వాళ్ళు. జొన్న రొట్టెలు చేసిన, మంచిగా జొన్న రొట్టెలు చేసి సాయంత్రం జొన్న రొట్టెలు చేసిన, పొద్దున పులావ్ లాగా కొంచెం చేసిన అనమాట. మంచిగా తిన్నారు. పూరీలు చేయమని చెప్పారు కానీ పూరీలు చేయలేదు. నా దగ్గర ఆయిల్ లేదని పూరీలు చేయలేదన్నమాట. ఇందాక క్యాన్ చూపించాం కదా, 2 లీటర్ల క్యాను అదే ఉంది. ఈ నెల అదే రావాలి క్యాను.
చిన్న కొంచెం కొంచెం వాడుకోవాలన్నమాట. అడ్డగోలుగా పూరీలు అవన్నీ చేస్తే మళ్ళీ సరిపోదు. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నా. ఇది ఇట్లా మంచిగా ఉడుకుతుంది చూడండి. ఇట్లా మంచిగా ఉడికినాక కొంచెం ధనియా పౌడరు, కొంచెం మటన్ మసాలా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి ఇట్లా కలబెట్టుకున్నా. మనకు ఉడికింది లేదంటే తెలియదంటే ముక్క కొంచెం విడిచేస్తుంది అనమాట. బొక్క నుంచి ముక్క విడిచేస్తుంది మాంసము. ఉప్పు సరిపోయింది ఏమన్నా చూసిన, కొంచెం సరిపోలేదు. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఒకసారి కలుపుకున్నాను. కలుపుకొని కొద్దిసేపు ఉడికినాక కింద పెట్టుకున్నాను అనమాట. అదే ఫ్రెండ్స్ మన మటన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.